మనమంతా భక్తి జీవితంలో ఉంటే ఖచ్చితంగా మందిరం పట్టుకొని ఉంటాం. ఈరోజు నేను చేసే పని చాలా గొప్పగా అనుకున్నావు. అబ్బా ఈరోజు బాగా చేశాను, ఊడిచావు అనుకో, అబ్బా ఈరోజు పని బాగా చేసావు అనుకుంటున్నావేమో. లేతే లోపట మ్యాపింగ్ చేసావేమో, బాగా పని చేసావు అనుకుంటున్నావు. లేతే వంటలు చేసావు, బాగా చేసావు అనుకుంటున్నావేమో. కానీ కోరాహు కుమారులు ఏందో తెలుసా? ఉదయము నుండి రాత్రి వరకు బలి ఇచ్చిన ప్రతి ఒక్క రక్తము, వాటి యొక్క కలెబరాలు, వాటి యొక్క ఆ చెడు అంతా కూడా మందిరంలో పడితే ప్రతిరోజు 300 సంవత్సరానికి ఎన్ని రోజులుగా చెప్పాలి? అవునా? నువ్వు ఒక్క ఆదివారం వచ్చి ఊడుస్తావు, ఒక్క ఆదివారం వచ్చి దానికే కష్టముతో వస్తావు, ఇష్టంతో కూడా రావు. సేవకుడు తిడతాడు. ఇక్కడ మనకు దీవెనా? ఇంకెక్కడ నీ జీవితంలో అభివృద్ధి? ఇంకెక్కడ నీ జీవితంలో సుఖము?